పోలేకపోతున్నానే బాధ ఉంది. అందుకని వీరిద్దరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకొక ఛానల్ ఏర్పాటు చేయండి. డెఫినెట్గా మీ సహకారాలతోటి మాకు అపాయింట్మెంట్లు వచ్చి కొంచెం మినిస్టర్స్కి రిప్రజెంటేషన్ చేసే పని చేస్తే అది కొంత ఉపయోగపడుద్ది. కొన్ని న్యాయమైనవి కూడా జరగాల్సినవి కూడా జరగడంలే, చట్టాలలో ఉన్నాయి జరగడంలే, ఒప్పుకున్నవి జరగడంలే, ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు. ఇలాంటివి పోయి కొంచెం రిప్రజెంట్ చేస్తే ఆ కార్మిక వర్గానికి ఇంకొంత విశ్వాసం పెరిగి వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా అవుతాయి అని చెప్పేసి మొదటగా విజ్ఞప్తి చేస్తున్నా. మొదటిది ఇక్కడ పబ్లిక్ సెక్టార్కు ఉంది. పబ్లిక్ సెక్టార్లో ఇవాళ ప్రధానంగా బీడీఎల్ మనం ఎన్నికల్లో గెలుచున్నాం. అక్కడ హయ్యర్ పెన్షన్ గురించి కార్మికులందరూ ఏకమవుతున్నారు. దీనికి ఢిల్లీలో మాకు ఒక రిప్రజెంటేషన్ ఇప్పించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడికి ఐటీసీ, కోకోకోలా, ఎంటీఆర్, రానే తదితర ప్రైవేట్ ఫ్యాక్టరీల కార్మికులు వచ్చినారు. వీళ్ళకి సంబంధించిన ప్రధానమైన సమస్య ఏంటంటే కరెంట్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు మంచిగానే నడుస్తున్నాయి. కానీ గతంలో ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీలకు కొంచెం 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆ స్థలాలలో వారికి ఇండ్ల నిర్మాణానికి అవకాశాలు ఉండేవి. అవి గతంలో లాస్ట్లో తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. తిరిగి పునఃపరిశీలించి వాళ్ళకు గృహ నిర్మాణానికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసేటట్టుగా కొంత మళ్ళీ వారి గురించి ఆలోచించాలనేది ఒక విజ్ఞప్తి. అట్నే ట్యాక్సీ డ్రైవర్లు, గిగ్ వర్కర్స్, ఇప్పుడున్న అనేక మంది ఈ హోటల్స్లో నుంచి కానీ లేదనుకుంటే ఈ సర్వీసు ప్యాకేజెస్లలో సర్వీస్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటున్నారు. వీళ్ళు పెద్ద ఎత్తున సమస్యలలో ఉన్నారు. వీరికి సంఘం పెట్టి నాగేష్ నాయకత్వంలో కొంత ముందుకు పోతూ ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దృష్టికి కూడా సమస్యలు తీసుకొచ్చాం. మనకు కూడా ఒక మీటింగ్ పెట్టి మన పార్టీ తరఫున గిగ్ వర్కర్ల సమస్యని ప్రధానమంత్రికి అదే రకంగా ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాయాలని మేము మిగతా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక లెటర్ రాస్తే మేము వాళ్ళ లెటర్స్ అన్నిటి కూడా సమస్యలు రూపొందించున్నాం, వాటి మీద రాయాలని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా కన్స్ట్రక్షన్ వర్కర్లకు సంబంధించింది ఒక మేజర్ ఇష్యూ ఉన్నది. కన్స్ట్రక్షన్ దాదాపు ఒక 14 నుంచి 1500 కోట్ల రూపాయలు పోగైనాయి. సివిల్ కాంట్రాక్టర్ల సెస్ నుంచి కన్స్ట్రక్షన్ సెస్ 1% నుంచి డబ్బు పోగైద్ది. ఇది కన్స్ట్రక్షన్ వర్కర్లకి ఖర్చు పెట్టాలి. వాస్తవంగా అంటే చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా ఇప్పుడు 6 లక్షలు అట్లుంది. దాన్ని అవసరం అనుకుంటే 10 కాదు 15 లక్షలు ఇచ్చినా ఈ డబ్బులు సరిపోతాయి. అదే రకంగా అందులో అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం, వాడు పైనుంచి కింద పడితే నడుము పని చేయకపోతే వాడు జీవితంలో పని చేయలేడు. అట్లాంటి వాళ్ళకి కొంత వృత్తిని ఏర్పాటు చేసే సిస్టము ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయొచ్చు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి వివిధ రూపాల్లో డబ్బులు బయటికి లాక్కపోయే పని చేస్తూ ఉంది. అందుకని మా విజ్ఞప్తి ఏంటంటే ఒకటి పార్టీ తరఫున అందులో ఏ సౌకర్యాలు మేము రాసి ఉన్నాం, పార్టీ తరఫున ఒక ఉత్తరం కన్స్ట్రక్షన్ బోర్డుకు కూడా దానికి సెక్రటరీ హెడ్గా ఉంటాడు, సీఎం చైర్మన్గా ఉన్నాడు. అందుకని దానికి కూడా ఒక ఉత్తరం పెట్టాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్నే మూడోది మన మేనిఫెస్టోలో కొన్ని డిమాండ్స్ వాళ్ళు హామీలు ఇచ్చున్నారు. మన వాళ్ళు కూడా చాలామంది నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఆశా ఉంది, ఇక్కడికి చాలామంది వచ్చినారు. ఈ ఆశా వర్కర్లకు సంబంధించి కానీ అంగన్వాడీలు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మందికి హామీలు ఇచ్చినారు. పర్టికులర్గా వాళ్ళకు మెన్షన్ చేసినారు, మేము వస్తే మీకు 18. ఇప్పుడు ఆశాలకు మనం 2500 ఉంటే దాన్ని మన గవర్నమెంట్ 9900 వరకు తీసుకుపోయింది. ఈ 9900 తీసుకుపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో మేము 18000 ఇస్తామని పెట్టినారు. చాలామంది నమ్మినారు దాన్ని. ఇప్పుడు 18000 కాదు, ఉన్న జీతం టైంకి ఇవ్వట్లేదు, వీళ్ళని ఆహ్వానించే పరిస్థితి కాదు, పని ఒత్తిడి బాగా పెంచినారు, ఉద్యోగం నుంచి వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టో డిమాండ్ని అడగకుండా పని ఒత్తిడి పెట్టేసి వీళ్ళందరూ దాని మీద పోయేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇట్లాంటి అంశాల మీద కూడా కొంచెం మన పార్టీ స్పందించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈ పల్లా గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాటర్ వర్క్స్లో 5200 మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఒక జీవోని తీసుకొచ్చినాం. అది కొంచెం అంటే అందులో కొంచెం గందరగోళాలు ఉన్నాయి. ఆ గందరగోళాలు కూడా కొంచెం ఆ ఎండీ తోటి మాట్లాడి వాటి మీద ఒక అంటే అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఒకే పని చేసేటోళ్ళకు వేరు వేతనాలు ఇచ్చినారు అక్కడ గ్రూపులు చేసి కేటగిరీ అనే పేరుతోటి. అందుకని దాన్ని కూడా సవరణ చేసి దాని అందరికీ ఒకే పని చేసేటోళ్ళందరికీ ఒకే వేతనం వచ్చేటట్టుగా చేయొచ్చు. వాళ్ళు బడ్జెట్ పెరిగిపోద్దని చేయడంలే, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కూడా కొంత సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్నే సోదరుడు బాలు చెప్పాడు, మున్సిపాలిటీలో
40,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అట్నే ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకైతే అసలు పద్ధతి లేదు, నిబంధన లేదు, టైంకి జీతాలు లేవు, వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో ముందు వాళ్ళకు ప్రయారిటీ ఎక్కువ ఉండేది కింద వాళ్ళకి, ఇప్పుడు ప్రయారిటీ బాగా తగ్గిపోయింది. దీని మీద కొంత స్పందించాలా పార్టీ అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా ఆర్టీసీ వాళ్ళు సమ్మెలోకి వెళ్తున్నారు. చాలా పేపర్లలో, టీవీలలో కొంత భిన్నమైన వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీలో మనకు కూడా చాలామంది అనుకూలంగా ఉన్నారు. ఆ ఆర్టీసీ వాళ్ళ సమస్యల మీద కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ని పార్టీ నుంచి కొంత సహకరించి ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా ఇక్కడికి వచ్చిన దాంట్లో హోటల్ వర్కర్స్ బాగున్నారు, పాపం స్ట్రీట్ వెండర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన దాన్ని మనం జిహెచ్ఎంసీ నుంచి లైసెన్స్ ఇప్పించి కొంత ఫ్రీ లోన్, వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్లకు ప్రైవేట్గా వాళ్ళు బతకడానికి దారి చూపించాలని చెప్పేసి అందుకు కూడా మన పార్టీ ప్రత్యేకంగా ప్లాన్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఇంకా పెట్రోల్ బంకులలో పనిచేసిన వాళ్ళు వచ్చినారు, అసంఘటిత రంగంలో ఆటో వాళ్ళకు సంబంధించి వచ్చినారు. ఆటో వాళ్ళదైతే మరీ అన్యాయంగా ఉంది. ఆటో వాళ్ళకు వాళ్ళ మేనిఫెస్టోలో 12,000 పెట్టినారు. సరే, వాళ్ళ ఓట్ల కోసమేమో ఉచిత బస్సు పెట్టినారు. ఆ ఉచిత బస్సు వల్ల మొత్తం వీళ్ళ బతుకంతా పాడైపోయింది. ఇప్పుడు నేను ఉచిత బస్సు ఉండాలా లేదా అనేది తర్కం చేయట్లేదు, అది నా సబ్జెక్ట్ కూడా కాదు. కానీ దాని ఇంపాక్ట్ వీళ్ళ జీవన మరణ సమస్యగా తయారయ్యి ఇలా దగ్గర 60 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది ఆ రంగాన్ని వదిలిపెట్టి బయటికి పోతున్నారు. అలాంటప్పుడు దానికి మనం పార్టీ అసెంబ్లీలో కానీ ఇతర కానీ చాలా గట్టి ఫైట్ చేసింది. దాని మీద ఆటో డ్రైవర్లకు మంచి విశ్వాసం ఉన్నది. అయినప్పటికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ ఆటో డ్రైవర్లకు కొంత మేలు జరిగేటట్టుగా మరింత ఒత్తిడి ప్రభుత్వం మీద పెంచాలని చెప్పేసి ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు డిఏలు ఇవ్వట్లేదు, పిఆర్సీని పట్టించుకున్న నాదులు లేడు, పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ మీద ఈ ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అందుకని వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఈ మేడే సందర్భంగా హామీ ఇవ్వాలని చివరిగా పల్లా గారికి అదే రకంగా మసూదన్ చారి గారికి విజ్ఞప్తి ఏంటంటే మే 20వ తారీఖున ఈ లేబర్ చట్టాలను రద్దు చేస్తూ యజమానులకు ఉపయోగపడేటట్టు వచ్చే చట్టాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం తరతరాలుగా సాధించుకున్న హక్కులను కాలరాసే చట్టాలని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు మే 20న సమ్మె చేయబోతున్నాయి. దానికి పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి. ఇప్పటికీ హరీష్ గారు అదే రకంగా వినోద్ గారు వీళ్ళందరూ కూడా ప్రకటించున్నారు. మేడే సందర్భంలో పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ